నువ్వు ఆ రోజు మమ్మల్ని శాంతంగా ఉండమని సర్దుకుపోమ్మని చెప్పావు. ఆ కారణంతోనే మీ బాబాయ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఊసే ఎత్తలేదు. కనీసం వాళ్ళ గురించి ఆలోచించను కూడా ఆలోచించలేదు. అలాంటిది ఈరోజు రఘురాం ఫోన్ చేసి నా మీద నా కొడుకు మీద నువ్వు కేసు పెడతావా అని మీ బాబాయిని అనరాని మాట్లాడినాడమ్మా. ఏంటి నానమ్మ నువ్వు చెప్పేది? మావయ్య బాబాయ్కి ఫోన్ చేసి తిట్టాడా? అవునమ్మా. హలో. ఎరా నీచుడా, నన్ను డైరెక్ట్గా ఏమీ చెయ్యలేక ఇలా అడ్డదారిలో రావడానికి సిగ్గులేదురా? రై, పిచ్చివాగుడు వాగావంటే ప్రాణం తీస్తా. అయినా అడ్డదారిలో రావడానికి నేను నీలాగా అడ్డమైనోని కాదురా, సింహాన్ని. సింహద్వారం నుంచే వస్తా. చెయ్యాలనుకుంది చెప్పి మరీ చేస్తా. నోర్మాయ్, నీ అన్న కూతుర్ని కట్నం కోసం వేధిస్తున్నావా? నా కొడుకు రాచి రంపాన పెడుతున్నాడా? అలా అని మా ఇద్దరి మీద కేసు పెడతావా? నేను మీ మీద కేసు పెట్టడం ఏంటి? చెయ్యాల్సిందంత చేసి అమాయకంగా మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? నోర్మాయ్, నిజంగా నా అన్న కూతుర్ని నువ్వు కట్నం కోసం వేధించుంటే, నీ కొడుకు చిత్రహింసలే పెట్టుంటే పోలీస్ కేసు ఎందుకు పెడతాన్రా? డైరెక్ట్గా వచ్చి ఇద్దరిని లేపేస్తాను గాని. చూడు వీరనారాయణ, మా ఇంటి ముందుకొచ్చి మా మీద కేసు పెడతానని వార్నింగ్ ఇస్తే ఆవేశంలో అనుంటావులే అనుకున్నానే గాని నీ కడుపులో ఉన్న కక్షని ఇలా బయట పెడతావని అస్సలు అనుకోలేదు. అయినా చిట్టెమొద్దుతో చెప్పి మా మీద కేసు పెట్టించావు. నువ్వేం మగాడివయ్యా? చిట్టెమ్మతో నేను కేసు పెట్టించడం ఏంట్రా చెత్త వెదవల్లారా? తండ్రి కొడుకులు ఇద్దరికి మతిగాని పోయిందా? మతిపోయింది మాకు కాదు, నీకు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ క్షణం నుంచి లతకి నాకు ఏ సంబంధం లేదు. అది నాకు భార్య కాదు, నేను దానికి భర్తనే కాదు. ఈ క్షణం దాంతో తెగదెంపులు చేసుకుంటున్నాను. ఇక జీవితంలో దాని మొహం చూడను. రే 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 రే! వీరనారాయణ, ఏమైందిరా? ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందమ్మా. అందుకే చిట్టెమ్మ నేను కలిసి ఆ తండ్రి కొడుకుల మీద కేసు పెట్టామని అపార్థం చేసుకుంటున్నారు. అమ్మా, వెంటనే వెళ్ళి చిట్టమ్మని కలవాలి, పద. వాడు ఫోన్ చేశాకే తెలిసింది వాడి మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టారని. అసలు నా అన్న కూతుర్ని అవమానించినందుకు, నా అన్న కూతురికి అన్యాయం జరిగినందుకు పగ తీర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా తీర్చుకుంటాను గాని ఇలా పోలీస్ కేసు పెట్టి నా ఇంటి పరువు నేనెందుకు తీసుకుంటాను? నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్. ఇంతకు ముందే మావయ్య వర్మ ఫోన్ చేసి మమ్మల్ని నోటుకొచ్చినట్టు తిట్టారు. వాళ్ళ మీద నేను కేసెట్టలేదని ఎంతగా మొత్తుకున్నా నా మాట వినిపించుకోలేదు సరికదా. నేను అలా పరువు తీయాలని, అలా మర్యాద మంట కలపాలని ఇదంతా చేశానని తుమ్మెత్తిపోసారు. నేను చేయలేదని ఎంత చెప్పడానికి ప్రయత్నించినా ఒక్కరు కూడా నా మాట వినలేదు. అవును సార్, వాళ్ళు మన మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇదంతా మీరు మేము కలిసి కావాలని చేశామని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. వాళ్ళు నమ్మడం కాదు రవిచంద్ర, దీనికంతటికీ కారణం ఆ కాంతమ్మే. అవును బామ్మగారు, మీ మాటల్లో ఎలాంటి అనుమానము లేదు. ఇదంతా మా అమ్మే చేసింది. లతకు వర్మకి మధ్య చిచ్చు పెట్టి లతని శాశ్వతంగా దూరం చేయడానికే ఇంత డ్రామా ఆడింది. అంటే వర్మ తన మనసు మార్చుకొని నా చెల్లిని తిరిగి కాపురానికి తీసుకెళ్తాడు అని ఒకే ఒక్క కారణంతో ఆ కాంతం వద్ద ఇసిచ్చి పెట్టిందంటారా? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ చిట్టమ్మా. లతా వర్మ కలవడం కాంతమ్మకి ససేమిరా ఇష్టం లేదు. అందుకనే ఇలా వర్మ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి పుల్ల పెట్టింది. పైగా ఆ రఘురాం గాడొక పరమ మూర్ఖుడు. వాడు పట్టిన కుందేలికి 3 కాళ్ళంటాడు. అలాంటి వాణ్ణి మాయమాటలతో బురుడి కొట్టించి బుట్టలో వేసుకోవడం పెద్ద మ్యాటరేం కాదు. ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది బాబాయ్. అటు నువ్వు కేసెట్టక, ఇటు నేను కేసెట్టక, అసలు వాళ్ళ మీద కేసు పెట్టింది ఎవరా అని ఆలోచిస్తున్నాను. ఇప్పటిదాకా సమాధానం దొరకలేదు. బాబా, పద వెళ్దాం. ఎక్కడికి చెట్టి? ఎవరైతే 2 కుటుంబాల మధ్య సిచ్చెట్టి లతని శాశ్వతంగా ఆ ఇంటికి దూరం చేయాలని చూస్తున్నారో ఆ ఇంటికెళ్ళి తాడో పేడో అక్కడే తెలుసుకుందాం. నువ్వెళ్ళడం ఏంటమ్మా?
నీతో పాటు నేను కూడా వస్తాను. అందరం కలిసి వెళ్దాం పదా. వద్దు బాబాయ్, ఇప్పటికి జరిగింది చాలు. మాతో పాటు నువ్వు కూడా వచ్చావనుకో, కాంతం మొత్తం ఫిట్టింగ్ పెట్టినట్టుగా మావయ్య అనుమానమే నిజమవుతుంది. అవునరా వీరనారాయణ, ఇప్పటికే ఆ రఘురాం చిట్టమ్మ నువ్వు కలిసి తన మీద కేసు పెట్టారని తెగ బాధపడిపోతున్నాడు. అలాంటి సమయంలో మీరిద్దరూ వెళ్ళి కాంతమ్మను బెదిరిస్తే, ఆ విషయాన్ని కాంతమ్మ రఘురాంకి చేరిస్తే మీ బండారం బయటపడింది కాబట్టి కాంతమ్మని బెదిరించడానికి వెళ్లారు అనుకుంటారు. కాంతమ్మ చెప్పిందే నిజం అనుకుంటారు. అలా జరగకుండా ఉండాలంటే చిట్టమ్మతో పాటు మనం వెళ్ళకపోవడమే మంచిదిరా. సరే చిట్టమ్మా, అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో నాకు చెప్పు. అంతగా రఘురాం మీ మాట వినకపోతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే కేసు పెట్టారని వాళ్ళు చెప్తున్నారో అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కేసు పెట్టలేదని నిరూపిద్దాం. అలాగే బాబాయ్, సాధ్యమైనంత వరకు మీ అవసరం రాకుండానే చూసుకుంటాము. బావా, బయలుదేరదామా? పద. అక్క, ఏటమ్మా? ఇప్పటిదాకా నువ్వు వాళ్ళకి శత్రువ్వి కాదు, మిత్రువ్వి కాదు. కానీ ఇంతకు ముందు జరిగిన దాని ప్రకారం ఇప్పుడు నువ్వు శత్రువైపోయావక్కా. ఇలాంటి సమయంలో నీ మాట వింటారన్న నమ్మకం కానీ, నీ బాధ చెప్పుకునే అవకాశం ఇస్తారని కానీ నాకు నమ్మకం లేదు. నా మాట విని ఇంతటితో ఈ విషయాన్ని వదిలే అక్కా. లేదు చెల్లి, అడ్డదారిలో పుట్టిన అపార్థాలని తొలగిస్తాను. అడ్డదిడ్డంగా మాట్లాడినా ఆ మావయ్యకి నిజమేటో తెలిసేలా చేస్తాను. నిన్ను తిరిగి కాపురానికి పంపిస్తాను. అలా జరగాలంటే ముందుగా బుద్ధి చెప్పాల్సింది కాంతమత్తకి. పద బావ. పచ్చిటి. చిటి చిటి, నీ చెల్లికి జరిగిన నష్టానికి, నీ చెల్లికొచ్చిన కష్టానికి నువ్వు ఆవేశపడ్డంలో అర్థం ఉంది. కానీ నువ్వు ఎదిరించి ఎండగట్టబోయేది మా అమ్మ అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. బావా, నీకు మీ అమ్మ భవిష్యత్తు కనబడుతుంది, కానీ నాకు నా చెల్లెలికి జరిగిన అన్యాయం కనబడుతుంది. తన జీవితం సర్వనాశనమైపోవడానికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అది మీ అమ్మాయినా సరే, మా అమ్మాయినా కూడా సరే. నీ నిజాయితీ ముక్కుసూటితనం నాకు తెలుసు చిట్టమ్మా, కానీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇప్పటికే అపార్థాలతో అపోహలతో మన కుటుంబం రెండు ముక్కలైంది. ఇప్పుడు జరగబోయే విపత్కారానికి, విధ్వంసానికి దూరమైన మన రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరం అయిపోతాయన్న భయంతో చెప్తున్నాను. దయచేసి నువ్వు మాత్రం తొందరపడద్దు. తొందరపడింది నేను కాదు బావా, మీ వాళ్ళు. అందుకే నేను తొందరపడాల్సి వచ్చింది. ఇంకా ఆలస్యం చేస్తే నా చెల్లెలి జీవితం విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిందని అవుతాను. అందుకే ఈ ఆవేశం. దయచేసి నా కట్టుపడకు బావా. ఈ విషయంలో నేను దేవుని మాట కూడా విన్నా. ఇదే ఫైనల్. ఏయ్, ఆపండి ఆపండి. ఇప్పుడు మీరేం ఓడపొడిచారని ఇలా గంగిరెద్దుల్లా ఎగురుతున్నారు? ఆనందానికి హద్దుల్లేవంటే ఏంటో అనుకున్నాను, కానీ మీ శత్రువులైన ఆ వర్మగాడి మీద, ఆళ్ళ నాన్న మీద కేసెట్టిచ్చేసి అరెస్ట్ చేశారు చూడమ్మా. ఆ సన్నివేశాన్ని తలుచుకుంటుంటే మాకు ఒళ్ళు ఉప్పొంగిపోతుందమ్మా. అవునండి, ఆ వర్మగాడు వాళ్ళ నాన్న మిమ్మల్ని వాళ్ళింటి పని మనిషిలాగా ఎంత అవమానించేవాళ్ళు. అలాంటోళ్ల మీద పోలీస్ కేసు పెట్టించి లోపలేయించడం అంటే మామూలు విషయం అనుకున్నారా ఏంటి? నిజమే, ఆ వర్మగాడి మీద నేను కేసు పెట్టి విజయం సాధించాననుకుంటున్నానేమో, కాని పాపం అభంశుభం తెలియని ఆ లతని దోషిగా నిలబెట్టానేమోనని బాధగా ఉంది. మీరు బలెటోరమ్మా. వాళ్ళ మీద కనుక జాలి చూపించారంటే నెక్స్ట్ మీ కొడుకు గారిని ఇంటికి తీసుకురావాలన్న మీ సంకల్పం ముందు మీరు ఓడిపోతారు. ఆ తర్వాత మేమందరం మీ మీద జాలి చూపించాల్సి వస్తుంది. అవునమ్మా, మీరెవరు? కరుడుగట్టిన కర్కోటకురాలు.
మీకు జాలి, దయ, ప్రేమ, అనురాగాలు, ఇష్టాలు ఇలాంటివేవీ తెలీదు. మీకు తెలిసిందల్లా ఒక్కటే, పగ, ప్రతీకారం. వాటితోనే మీరు విజయం సాధించాలి. వాటితోనే మీరీ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలి. ఆహా, ఇంతకు ముందు నువ్వేం చెప్పావో నేను వినలేదు, కానీ ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని కావాలి అన్నావు చూశావు. ఆ ఒక్క మాట మాత్రం నా గుండెల్లో గుచ్చుకుందే. మేమనడం ఏంటమ్మా, యావత్ తెలుగు రాష్ట్రాలే చెప్తున్నాయి ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కాకినాడ కాంతమ్మ గారని. కాకినాడ కాంతమ్మ గారికి జిందాబాద్. కాకినాడ కాంతమ్మ గారికి జిందాబాద్. కాకినాడ కాంతమ్మ గారికి జిందాబాద్. కాకినాడ కాంతమ్మ గారికి. రేయ్, చాలు చాలు. నా కాకినాడ ప్రజలారా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నేను మిమ్మల్ని కన్న బిడ్డలతో సమానంగా చూసుకుంటానని, మీకు ఎలాంటి కష్టం వచ్చినా మీ అమ్మతో సమానంగా ఆదుకుంటానని శాసనసభాపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను. కాంతమత్త, 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 కాంతమత్త. హే సిటీ, మా అక్క మిమ్మల్ని సీకొట్టి సేదరించుకుని అవతలకి పొమ్మంటే సిగ్గు లేకుండా ఎలాగింట్లోకి వచ్చారు? నేను అదే అడుగుతున్నాను. మిమ్మల్ని పొద్దనుకొని, మిమ్మల్ని కాదనుకొని, మీతో తెగ తెంపులు చేసుకొని మా బతుకులు మేం బతుకుతుంటే మా బతుకులతో ఎందుకు ఆడుకోవాలని చూస్తున్నారని అడగడానికి వచ్చాను. ఏయ్, మీ బతుకులతో నేను ఆడుకోవడం ఏంటి? అమ్మా, నిజమేంటో మాకు తెలీదని మాకు అబద్ధాలు చెప్తున్నావేమో. దయచేసి చెప్పకమ్మా. నీ మీద మాకున్న గౌరవం, మర్యాద అన్నీ కోల్పోవాల్సి ఉంటుంది. రేయ్, కన్న తల్లితో అలాగైనా మాట్లాడేది? కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు ఆగరా. ఏ చిట్టి, ఆ రోజే చెప్పాను జీవితంలో మళ్ళీ నువ్వు నా గడప తొక్కకూడదు అని. అయినా నీకు సిగ్గు, చీవు, నెత్తురు లేకుండా నా గడపలో అడుగు పెట్టావు. పోన్లే, ఆ శంకర్నారాయణ కూతురికి చీవు, నెత్తురు లేదు అనుకుంటాను. ఆపు కాంతమత్త. సిగ్గు, సీము, నెత్తురు ఇవన్నీ ఉండాలంటే ముందుగా మనం మనుషులమై ఉండాలి. ఈ ఇంట్లో మనుషులమని చెప్పుకోవడానికి ఎవ్వరికీ హక్కు లేదు. అందుకే మానవ సమాజంలో పుట్టిన జంతువుల్ని హెచ్చరించాలడానికే వచ్చాను. విన్నారా కాంతమ్మ గారు? మానవ జాతిలో పుట్టిన జంతువులం అంట. అంటే మిమ్మల్ని ఏ కుక్కతోనో పందితోనో పోల్చుతుందమ్మా. నోర్మోయ్, నోర్మోయ్. మా కాంతమత్తలో ఉన్న పసుపు ఎప్పుడో చచ్చిపోయిందిరా. కానీ మీరే ప్రాణవాయు పోసి పునర్జన్మనిచ్చి ఆ పశువుని ఇంకా బతికేలా చేస్తున్నారు. అందుకే చెప్తున్నాను, నా చెల్లెలి జీవితం నాశనమైపోవటానికి కారణమైన ఏ ఒక్కరిని ఇడిచిపెట్టను. వడ్డీతో సహా సల్లితాను. ఏయ్, నువ్వు అప్పట్లాగా ఈ ఇంటి కోడలు అనుకుంటున్నావా? వచ్చి అందరికి వార్నింగులు ఇస్తున్నావు. మేం తలుచుకున్నామంటే ఇప్పుడే నీ గూబ పగలగొట్టి నిన్ను మెడబట్టి బయటికి గంటగలం, తెలుసా? నడు బయటికి. చింతమణి, చింతమణి. చిట్టమ్మా, నా ఇంటి మనిషినే కొడతావా? ప్రాణం తీసేస్తాను. నా చెల్లి జోలికొత్తే తన మన తేడా లేకుండా ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత మందినైనా సంపిస్తాను. నువ్వు ఆగు చిట్టి. అమ్మా, నువ్వు అబద్ధాలు చెప్పవు అన్న నమ్మకంతో అడుగుతున్నాను. నా మీద ఒట్టేసి నిజం చెప్పమ్మా. వర్మ మీద, ఆ కుటుంబం మీద గృహహింసా చట్టం కింద కేసు పెట్టింది చిట్టమ్మ లేక నువ్వా?
భగవంతుడా, నా బిడ్డ మీద ఒట్టు పెట్టి అబద్ధం చెప్పలేను, అలా అని నిజం ఒప్పుకోనూ లేను. ఏంటి స్వామి ఇలా ఇరికించావు? నాన్నో, కాంతమ్మ మొహం చూసావా? కొడుకు తన మీద ఒట్టు పెట్టుకునేసరికి నిజం మొత్తం బయట పెట్టేలా ఉంది. ఏదో ఒకటి చేసి ఆపు నాన్నా. నేను చూసుకుంటాను కదా. చాలా ఆపోయా. ఆ రోజేమో మీ అమ్మను వద్దనుకొని నీ పెళ్ళం కొంగు పట్టుకొని వెళ్ళిపోయావు. ఈ రోజు వచ్చి తల మీద ఒట్టు పెట్టుకుని మీ అమ్మని ఏడిపిద్దాం అనుకుంటున్నావా? హే, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం. మధ్యలో దూరమాకు పీరాజు. మధ్యలో దూరడానికి అతనేం పరాయివాడు కాదు, ఈ ఇంటి మనిషి. అయినా ఆయన చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నేను ఒట్టు పెట్టాలన్నా, వాడు ఒట్టు పెట్టించుకోవాలన్నా వాడు నా కొడుకని నేను అంగీకరించాలి కదా. అమ్మా, అవునరా, ఏ రోజైతే ఈ అమ్మని కాదని నీ పెళ్ళాం కొంగు పట్టుకుని వెళ్ళిపోయావో ఆ రోజే నా కొడుకు స్థాయిని కోల్పోయా. అత్త, ఎవరు ఏ స్థానం కోల్పోయారో తర్వాత కాని ఈ తండ్రి కూతురు కలిసి నీ స్థానం దిగజార్చుతున్నారని మాత్రం గుర్తెట్టుకో. అన్నింటికీ మించి నేను చెయ్యని నేరాన్ని నా మీద మోపి నన్ను నా చెల్లెలి కుటుంబం దగ్గర దోషిని చేశారు. నా చెల్లెలి కుటుంబానికి నన్ను శత్రువుగా మార్చారు. అయినా నేనేం భయపడట్లేదు, మీ దుర్మార్గాలకి బెదిరిపోవట్లేదు. ఇప్పుడు నేనొచ్చింది కూడా మీ దుర్మార్గాలకి భయపడో చేతకాకో కాదు. ఇలాంటి దొంగ కేసులు నా మీద లక్ష్య పెట్టినా నా లక్ష్యం ముందు అవి పూచిక పుల్లతో సమానమని చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు చెప్తున్నాను కాంతమ్మత్త, ఏ ఇంటికి నా చెల్లిని దూరం చేశారో, ఏ ఇంటికి నన్ను శత్రువుగా మార్చారో అదే ఇంట్లో నా చెల్లెలు అడుగు పెట్టేలా చేస్తాను. అదే మనుషుల ముందు మీ అందర్నీ దోషులుగా నిలబెట్టి సెంపలు వాయించుకుని మరి క్షమాపణలు అడిగేలా చేస్తాను. అలా గనక చేయకపోతే నా పేరు మిఠాయి కొట్టి చిట్టమే కాదు. ఏంటే, ఈ కాంతమ్మతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు మారేంత వరకు, మారి నా కొడుకుని నా ఇంటికి పంపించేంత వరకు నీ చెల్లెలు కాపురానికి వెళ్ళదు. ఈ కాంతమ్మ వెళ్ళనివ్వదు. నీకు నిజంగా నీ చెల్లెలి కాపురమే ముఖ్యమైతే, దాని జీవితం సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు చెయ్యాల్సింది నాతో గొడవ పడ్డం కాదు, నా కొడుకుని నా దగ్గరికి పంపించడం. అది ఈ జన్మకి జరగదు కాంతమత్త, రాసి పెట్టుకో. ఎవరిని నమ్ముకొని నిన్ను నమ్మిన మనుషుల్ని దూరం చేసుకున్నావో అదే మనుషుల బతుకులు బండారాలు బయట పెడతా నీ కళ్ళు తెరిపిస్తాను. తప్పుడు పనులతో నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళని ఉప్పు పాత్రెత్తాను. హే పీరాజు, నీకు నీ కూతురికి చెప్తున్నాను, నా జోలికి రండి, నన్ను చిత్రహింసలెట్టండి, నరక చూపించండి. మా కాంతమత్త బంధువులు కదా అని క్షమిస్తానేమో కాని అదే నా చెల్లెడి జోలికొచ్చారనుకో, బంధువులని కూడా చూడకుండా బొందెట్టెత్తాను. తప్పుడేదవా పద బావా. అమ్మా, ఈ ప్రపంచంలో చిట్టికి మిగిలిన రక్త సంబంధం లత ఒక్కతే. నీకు 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నాను, దయచేసి లత జోలికి మాత్రం వెళ్ళకండి. కట్టు బానిసగా నీకు సేవ చేసిన లతకి కడుపు కోత మిగిల్చకండి. నా మాట విని లతను వదిలేశారా
చిట్టెమ్మ తన పంతాన్ని వదిలేస్తుంది, లేదా లత జీవితం నాశనం అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరి అంతం చూస్తుంది. దాన్ని నేను కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. పద చిట్టి. కాంతమ్మ గారు, చిట్టెమ్మ మాటలకి భయపడుతున్నారా ఏంటి? అవును, అది నమ్మి ప్రేమించిందా ప్రాణమైనా ఇస్తుంది. నమ్మించి నయవంచన చేశామా నిలువున ప్రాణం తీస్తుంది. నచ్చితే కామధేనువులా ఉంటుంది, నచ్చకపోతే కాళికాదేవిలా మారిపోతుంది.